హలో, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దాదాపు 2 లక్షలకు పైగా కొత్త ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి రెడీ అయింది. అయితే ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తాయి, ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎలా అప్లై చేయాలి, మరి ఈరోజు ఏ ఏ జిల్లాలో ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయి, రేపు ఏ ఏ జిల్లాలకు అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో పూర్తి వివరం క్లియర్గా చెప్తా. కాబట్టి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు 2 లక్షల మందికి పైగా ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఈ సంవత్సరం 2026 జూన్ 2వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను ప్రారంభించనున్నారు. ఇప్పటికే అధికారులు ఈ ప్రక్రియ కోసం ఫీల్డ్లోకి దిగారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో డెత్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అంటే ఇప్పటికే ఉన్న పెన్షన్ లిస్టులో ఖాళీలు ఎంత ఉన్నాయో గుర్తించారు. ఆ ఖాళీలు సాధారణంగా కొత్తగా అర్హులైన వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మే నెలలో కొత్తగా ఎంపికయ్యే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పారు. అంటే మే నెలలో అప్రూవల్ అయితే జూన్ 2వ తేదీ నుండి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం యొక్క మాస్టర్ ప్లాన్. ప్రతి మండలంలో అర్హులైన వారిని ఎంపిక చేసి జూన్ 2వ తేదీ 2026లో అధికారికంగా పెన్షన్ అందజేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలా అప్లై చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఎంపీడీఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవాలి. మరి పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత అధికారులు వివరాలను పూర్తిగా పరిశీలిస్తారు. అర్హత ఉన్నవారిని ఎంపిక చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి నిజంగా అర్హులైన వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందుకే డాక్యుమెంట్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఈరోజు ఎన్ని జిల్లాల్లో పెన్షన్ డబ్బులు జమ అవుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తయింది. మరికొన్ని జిల్లాల్లో ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణంగా ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఒకేసారి మొత్తం రాష్ట్రానికి ఇవ్వదు, దశల వారీగా ఫేజ్ వైజ్గా విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు కొన్ని జిల్లాల్లో ట్రయల్గా ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రేపు మిగతా జిల్లాల్లో కూడా విస్తరించే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే అధికారికంగా పూర్తి జిల్లాల లిస్టులో ఇంకా ప్రకటించలేదు. మరి ఈ ఆసరా పెన్షన్ను ఎవరికి ఎంత వస్తుంది? ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఆసరా పెన్షన్లో ఎవరికి ఎంత డబ్బులు వస్తాయి. తెలంగాణలో ఆసరా పెన్షన్ 2 ప్రధాన కేటగిరీలో ఇస్తారు. మొదటిగా వృద్ధులు, విధవలు, వీవర్స్, బీడీ కార్మికులు, టోడీ టాపర్లు, హెచ్ఐవి బాధితులు ఈ అందరికీ నెలకు 2016 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. రెండోది దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఎక్కువ మొత్తాలు ఇస్తారు. వారికి నెలకు 3016 రూపాయలు ఇస్తారు. ఇదే ప్రస్తుత ప్రభుత్వం అధికారికంగా ఇస్తున్న డబ్బులు. ఇప్పుడు సోషల్ మీడియాలో 4000 రూపాయలకు లేదా 6000 రూపాయలకు అని వస్తున్న వార్తలు నిజం కావు. ప్రస్తుతం ఫిక్స్ అయినవి 2016, అలాగే దివ్యాంగులకు ఇస్తున్న 3016 రూపాయలు మాత్రమే. కొత్తగా వచ్చే 2 లక్షల మందికి కూడా ఇదే అమౌంట్ వర్తిస్తుంది. ఇవి ఈరోజు పెన్షన్ల యొక్క లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో పెన్షన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.